శ్రీశైల మల్లికార్జునాయ నమః. అందరికీ నమస్కారం అండి. థంబ్నెయిల్లో చూపించినట్టుగానే ఒక పెద్ద మనిషి ధర్మ సందేహాలు ప్రోగ్రాంలో రామాయణం గురించి అడిగిన ఒక సందేహానికి చెప్పిన సమాధానాన్ని విమర్శిస్తూ ఈ వీడియో చేస్తున్నాను. ప్రశ్న ఏంటంటే, శూద్రులు మహిళలు రామాయణ శ్లోకాలు చదవవచ్చా? ఈ ప్రశ్నకి ఆ పెద్ద ఆయన సమాధానం చెప్తూ, రామాయణం అనేది మంత్ర సమానం కాబట్టి దాన్ని శూద్రులు మహిళలు చదవకూడదు, కావాలంటే దాని అనువాదాన్ని చదువుకోవచ్చు అని చెప్పారు. అసలు ముందు ఈయన రామాయణం చదివారో లేరో కూడా నాకు తెలియదు. ఎందుకంటే సంస్కృత రామాయణం వాల్మీకి రాసిన శ్లోకాలలో మొదటి సర్గ 100వ శ్లోకంలో స్పష్టంగా శూద్రులు చదవచ్చు, ఇంకా చదివితే వాళ్ళకి గొప్పతనం వస్తుంది అని కూడా చెప్పారు. ఆ 100వ శ్లోకాన్ని వీళ్ళకు అనుకూలంగా మార్చుకొని లేదు బ్రాహ్మణులు చెప్తే వినాలి అనే అర్థం వచ్చేలాగా మారుస్తారేమో అని వాల్మీకి ముందే గమనించి పఠన్ అనే శబ్దం కూడా వాడారు. చదివిన శూద్రులకు మహత్వం వస్తుంది అని కూడా చెప్పారు. అందుకే వాల్మీకి మహర్షి అయ్యాడు కదా. ఆయన దూరదర్శనం చేసి కలికాలం వస్తుంది, బ్రాహ్మణులు మాత్రమే మేమే చదవాలనే మాట చెప్తారు, అందుకని ఈ శ్లోకాన్ని నేను రాయాల్సిందే అని గొప్ప మనసు చేసుకొని రాశారు వాల్మీకి మహర్షి. లేకపోతే సుందరకాండ పారాయణం చేసే మంచి అలవాటు ఎంతోమంది శూద్రుల ఇళ్లలో ఉంటుంది. ఆ అలవాటును కూడా దూరం చేసి, అంటే మాకు చివరికి రాముణ్ణి సీతమ్మని ఆంజనేయ స్వామిని కూడా దూరం చెయ్యాలనే ఆలోచనను ఏమని అర్థం చేసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి పిచ్చి అలవాట్లు పెట్టే చాలామందికి దేవతలను దూరం చేసి వాళ్ళు మతం మారేలా చేసి చివరికి బెంగాల్, కేరళ, కాశ్మీర్ లాంటి పరిస్థితులు తీసుకొచ్చారు. సర్వం కాశీ విశ్వనాథార్పణమస్తు.